ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ టు స్థానిక సమరం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో భారీగానే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొదటి, రెండో విడతలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలోనే అదే జోరు కనిపించింది. సర్పంచ్, వార్డు స్థానాలకు గాను అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు అభ్యర్థులు. ఈ నెల 11న తొలిదశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 4236 గ్రామాల్లో తొలిదశ పోలింగ్ జరగనుంది. 395 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 81,020 మంది బరిలో నిలిచారు. తొలి విడత ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు 5 ఉన్నాయి. మిగతా 3,836 గ్రామాల్లోని సర్పంచ్ పదవులకు 13,127 మంది పోటీ పడుతున్నారు. 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. వార్డు సభ్యుల పదవులకు 67,893 మంది పోటీకి దిగారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక ఈ నెల 17న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. అదే రోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. మూడవ విడత కింద 4,158 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందుకోసం 27,277 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో విడతలో 36,442 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 89,603 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మూడో విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 1,16,880 నామినేషన్లు దాఖలైనట్లుగా తెలిపారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. తొలి విడతలో 59, రెండో విడతలో 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందిస్తారు. సారంగపాణి, పంచాయతీ ఎన్నికల జోరు ఎలా ఉంది? దేవి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్ జిల్లా టాపు. ఎందుకంటే రెండు విడతల్లో కలిపి 90 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో కొత్త ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 50 జీపీలు, మొదటి విడతలో 33 జీపీలు, అదేవిధంగా రెండవ విడతలో 17 జీపీలు ఏకగ్రీవంగా సర్పంచులు, అదేవిధంగా కొన్ని చోట్ల ఎంటైర్ బాడీ పూర్తిగా ఏకగ్రీవమైంది. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే మొదటి విడతలో 16, రెండవ విడతలో 10 ఏకగ్రీవాలు అయ్యాయి. దీంతోపాటు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1,514 పంచాయతీల్లో 3 దశల్లో ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో మొదటి విడతలో 514 జీపీలు, అదేవిధంగా రెండవ విడతలో 494 జీపీలు, అదేవిధంగా మూడో విడతలో 506 జీపీలకు సంబంధించి 514 జీపీలకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మొదటి 2 విడతలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తయింది. ఇక ప్రచారాలు సైతం ముమ్మరం చేశారు. ఇందులో సింగిల్ నామినేషన్ వచ్చిన జీపీలు ఏవైతే ఉన్నాయో అందులో ఏకగ్రీవమైనట్టుగా అధికారులు అధికారికంగా ప్రకటించారు. కొన్ని జీపీల్లో అయితే మొదటి విడతకు సంబంధించిన జీపీలు ఏవైతే ఏకగ్రీవమయ్యాయో వారికి అందులో కొంతమంది ప్రమాణ స్వీకారాలకు సైతం అనుమతించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల జీపీలు ఎంటైర్ బాడీ ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నికైందో అక్కడ ప్రమాణ స్వీకారం సైతం చేసిన పరిస్థితి. ఇక కొమరంభీం జిల్లాలో సైతం ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా ఆదివాసీ గూడాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ గూడెంలో పటేలు, అదేవిధంగా
వీళ్ళు ఉంటారు కనుక ఆదివాసీలు ఏకతాటిపైకి వస్తారు, ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉంటారు. అయితే ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైందో లేదో అప్పటి నుంచి ఏకగ్రీవాలకు సంబంధించిన తీర్మానాలు చేస్తూ వచ్చారు. అయితే ఏకగ్రీవ తీర్మానాలు ఏవైతే చేశారో ఎన్నికల నియమాల ప్రకారమే ఉండాలని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళంతా తీర్మానాలు చేసినప్పటికీ సింగిల్ నామినేషన్ ఉండే విధంగా చూసుకున్నారు. అయితే కొంతమంది నామినేషన్ విత్డ్రా టైంలో సైతం విత్డ్రా చేసుకున్నారు. మొదటి 2 విడతలకు సంబంధించి విత్డ్రా, అదేవిధంగా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు. ఇక 3వ విడతకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. 9వ తేదీన తుది జాబితా 3వ విడతకు సంబంధించి రాబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 విడతలకు సంబంధించి తుది జాబితా ప్రకటించారు. ఏకగ్రీవమైన పంచాయతీల లెక్కని సైతం ప్రకటించిన పరిస్థితి. అయితే ఏకగ్రీవాలైన పంచాయతీలకు వివిధ రాజకీయ పార్టీలు ఎక్కువగా నిధులు ఇస్తామని కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు లక్షల్లో ఆఫర్ సైతం ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా మైదాన ప్రాంతాల కంటే గూడాలు, ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయి. ఎందుకంటే అక్కడ పటేల్ చెప్పిందే నిర్ణయానికి ఆ గూడెం అంతా కట్టుబడి ఉంటుంది కనుక ఆ గూడాల్లో మాత్రమే ఎక్కువగా ఏకగ్రీవాలయ్యాయి. ఇక మిగతా చోట్ల చూసుకున్నట్లయితే వివిధ రకాల ఆఫర్లు, ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. మొదటి 2 విడతలు, అదేవిధంగా మొదటి 2 విడతలకు సంబంధించిన ప్రచారాలు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. కొంతమంది బాండ్ పేపర్లు రాసివ్వడం, మరికొంతమంది తాను ఒక నిర్మల్ జిల్లాలోని పోన్కల్ అనే గ్రామానికి సంబంధించిన ఒక సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఏకంగా తన ఏం చేయబోతున్నానా అనేది ముందే ప్రకటించారు. దానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఇంటి పన్నులు తానే 5 ఏళ్ల పాటు కడతానని ప్రకటించారు. దీంతో పాటు కొన్ని చోట్లనైతే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని చోట్ల పిండి గిర్నికి సంబంధించి మరాడిస్తామని ఇట్లాంటి ఆఫర్లు ఇవ్వడంతో పాటు మరికొన్ని చోట్ల బాండ్ పేపర్లు రాసి తను ఏం చేయబోతున్నాను, గ్రామాభివృద్ధికి ఏమేం చేస్తాననేది దానికి సంబంధించిన హామీ పత్రాన్ని సైతం బాండ్ పేపర్ మీద రాసి స్టాంప్ వేసి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా 3 ఏళ్లలో తాను అభివృద్ధి చేసి చూపెడతానని ఒక అభ్యర్థి సైతం బాండ్ పేపర్ గ్రామస్తులకు రాసిచ్చారు. కొన్ని చోట్ల కరపత్రాలు సైతం అంటించిన పరిస్థితి. ఈ విధంగా ప్రలోభాలు, అదేవిధంగా హామీల పర్వాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది. ఇక 3వ విడతకు సంబంధించి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనేది ప్రాసెస్లో ఉంది. దీనికి సంబంధించి తుది జాబితా వస్తుంది అని వీళ్ళు విత్డ్రాల కోసం సైతం కొంతమంది వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే పోటీలో ఇంకొకరే ఉంటారని తెలిసిన వాళ్ళకు లక్షల్లో ఇచ్చి విత్డ్రా చేయించుకునే ప్రయత్నాలు సైతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం గ్రామాలు పట్టుకొమ్మలుగా భావిస్తారు. ఇక రాబోయే ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామాల్లో పవర్ ఉండాలంటే సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలి. కాబట్టి సర్పంచ్ స్థానాలను కొన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ తమ వాళ్ళే గెలిపించుకోవాలనే పట్టుదలతో సైతం ఉన్నారు. అయితే కొంతమంది ఏకగ్రీవాలయ్యి వస్తే తమ దగ్గరికి వస్తే నిధులు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన ఏకగ్రీవాలైన వాళ్ళకి కొన్ని పార్టీలు ఏకంగా కండవాలు కప్పేస్తున్నాయి. వాళ్ళు ఏ పార్టీ నుంచి నామినేషన్ వేసింది అనేది, ఏ పార్టీ మద్దతుదారుగా నామినేషన్ వేసింది అనేది పక్కన పెడితే తమ పార్టీలో చేర్చుకొని తమ పార్టీకి సంబంధించిన కండవాలు కప్పుతున్న పరిస్థితులు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళు తమ మద్దతుదారులే అని కండవాలు సైతం కప్పుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఆసక్తికరమైన పోరు కొనసాగుతుందని అయితే చెప్పచ్చు. కొన్ని చోట్ల వదిన మరదళ్ళు, అత్త కోడళ్ళు, అదేవిధంగా తండ్రి కొడుకులు సైతం కొన్ని చోట్ల పోటీలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అత్త కోడళ్ళు సైతం ఆదిలాబాద్ జిల్లాలోని హీరాపూర్లో పోటీ పడుతున్నారు. వాటి దండపల్లిలో ఒక కుటుంబానికి సంబంధించిన 4 నామినేషన్లు వేశారు. ఇక కొన్ని చోట్ల అయితే గ్రామస్తుల తరపు నుంచి కొన్ని డిమాండ్స్ సైతం పెడుతున్నారు. కోతుల్ని పంపించాలి, అప్పుడే తమ ఓట్లు వేస్తాం, ఎవరు పంపిస్తారో వాళ్ళకి వేస్తాం. ఈ విధంగా ఒక విచిత్ర రాజకీయాలతో పాటు ఆఫర్ల రాజకీయాలు, ప్రలోభాల పర్వం సైతం ఏకగ్రీవాల జోరుకు సైతం కొనసాగుతుందని అయితే చెప్పచ్చు. దేవి. ఆల్ రైట్ సారంగపాణి, థ్యాంక్ యూ.